కోసమే స్కీమ్, పెద్దల కోసం స్కామ్. ఎగ్జాంపుల్ ఇక జూన్ అయితే నిజంగా స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఒక స్కూల్ అనేది నిజంగా నేను బల్లకు చెప్తున్నా, మీరు నిరూపించండి. ఇంటర్నేషనల్ స్కూల్, గ్లోబల్ స్కూల్, డిపిఎస్ స్కూల్, పబ్లిక్ స్కూల్, ఎసెన్షియల్ స్కూల్స్ అని తోక పెడతారు వెనుక. దానిలో చదువుదేమో బతుకులే మారుతాయని. వాస్తవానికి మిత్రులారా ఒక పెద్ద స్కామ్ ఇది. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఈజ్ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ఎట్లా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా. ఈ స్కూల్ ఎట్లుండాలంటే ఒక ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఈ స్కూల్స్ నడుస్తాయి. దానిలో నామ్స్, రూల్స్, రెగ్యులేషన్ చదివితే, ఆబ్జెక్ట్స్, ఎయిమ్స్ అండ్ గోల్స్, మిషన్, విజన్ చదివితే ఏముంటుందంటే ఒక సొసైటీ కింద స్కూళ్ళు నడుస్తాయి. ఎలాంటి లాభాలు లేకుండా మేము స్కూల్ పెట్టామని చెప్పేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు స్కూళ్ళు. మరి ఇప్పుడు చెప్పండి, నిజంగా ఎలాంటి లాభాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూల్లో నిజంగా పేదలు చదివితే వాళ్ళకు ఫ్రీగా వైద్యం ఇవ్వాలి కదా. నిజంగా 5,000 10,000 పెట్టి వాళ్ళు నర్సరీ చదవాలి కదా. ఇప్పుడు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదవాలంటే మినిమం 40,000 50,000 లేనిది చిన్న చిన్న స్కూళ్ళలో లేదు. ఇదే పెద్ద పెద్ద స్కూళ్ళ విషయంలో నేను ప్రశ్నిస్తే, ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నేను ప్రశ్నిస్తే, ఒక ఎస్ఐ వనస్థాలిపురం కుక్క ఎస్ఐ ఈ వీడియోని షేర్ చేస్తా, నువ్వు కేసు పెట్టు మళ్ళోటి. నిన్నేమన్నా నేను నిన్ను కుక్క అంటున్నా. సారీ కుక్క కాదు, పంది కుక్క, పంది కుక్క అంటున్నా నేను. నీవు ఎక్కడున్నా పర్లేదు ఎస్ఐ, నువ్వు నా మీద మళ్ళీ కేసు పెట్టు. సిగ్గు శరం లేకుండా సూరన్న మీద, ఫణి మీద, నా మిత్రుల మీద కేసు పెట్టినావు. సూరన్న డబ్బులు అడిగిండా, ఏదో సీడీ ఇచ్చిందట, కోట్ల వెళ్ళి సీడీ. సూరన్నట 1,00,000 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వెళ్ళిందట, అక్కడ వెళ్ళాట సూరన్నట డబ్బులు అడిగిండాట. ఇది మొత్తం స్టూడియోలో రికార్డ్ చేసాం. సూరన్న 50,000 అడిగినాట అని చెప్పేసి కేసు పెట్టినాం. వాళ్ళ స్కూల్లో వెళ్ళి తప్పైందట. వనస్థాలిపురం సామనగర్ ఉంటుంది 1,00,000 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్. అక్కడ వెళ్ళి సూరన్న ప్రశ్నిస్తే సూరన్న మీద, ఫణి మీద వెళ్ళేసి కేసు బుక్ చేసిండు. ఇన్వెస్టిగేషన్ చేయాలిగా. గిదేనా కాకి చొక్కకున్న విలువ? గిదేనా టోపీ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు రివాల్వర్ ఎందుకు నీకు? అవినీతి పరులకా రివాల్వర్? లేకపోతే మాలాంటి వ్యక్తులు బెదిరించడానికా రివాల్వర్? ఏం పీకని కాకి డ్రెస్ మీకు? ఎట్లా కేసులు బనాయిస్తాను మీరు అసలు? అంటే మేము ఇప్పుడు 2-3 సార్లు అడిగినాం కోర్టుకి, అంటే మా టైం వేస్ట్. ఎస్ఐ అయిపోయిండు, ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోట వెళ్ళిండు. మేమిచ్చిన వివరణ అనుకూలంగా మరి ఆ 1,00,000 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నడిపిస్తున్న అధినేత సోమవారం కార్తిక్, అతని పైన ఎందుకు కేసు నమోదు చేయలే? మేము ఎక్కడ డబ్బులు అయినాం? డబ్బులు అయినా డిమాండ్ నిరూపిస్తే కనుక నేనే జైలుకి వెళ్తా. అసలు అడగలేదు, రూపాయి కూడా అడగలేదు. నేను ఇన్వెస్టిగేషన్ చేశా. ఒక నర్సరీ స్టూడెంట్కి 60,000 ఫీజు ఎట్లా ఇస్తారని ఇన్వెస్టిగేషన్. ఒక పేరెంట్లకి వెళ్ళిన తర్వాత మీడియాని తీసుకొని లోపలికి వెళ్ళిన తప్ప 60,000 ఎట్లా వసూలు చేస్తారండి ఒక నర్సరీ స్టూడెంట్స్కి? 1,00,000 స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఆ ఎక్సలెన్స్ అనేది స్టేట్ సిలబస్ సంబంధించిన ఉంది. అప్పటికి సిబిఎస్ఈ పర్మిషన్ లేదు వాళ్ళకి. మరి ఎట్లా నడిపిస్తాను సిబిఎస్ఈ? అది ప్రశ్నించా తప్ప. అంటే ఏం మిత్రుల సబ్జెక్ట్ డైవర్ట్ కావట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నా. ఈ స్కూల్ అన్ని సొసైటీ బేస్లో నడుస్తాయి, కానీ అక్రమ కేసులు ప్రశ్నిస్తే మా అలాంటి వ్యక్తుల మీద అవుతాయి. దీన్ని నిరూపించుకోవాల్సిందే బరాబర్. ఇది మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాం. ఆయన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తి అడా సౌరవ్ కార్. నువ్వు మంత్రి కొడుకు, నువ్వు మంత్రిని అన్న ఉంటుంది, కంత్రి అయితే మాకేంది? చెప్తున్నా మిత్రులారా, వాస్తవాలు చెప్తున్నా. ఇంత దారుణం ఉండదా? కేసు అయితే మా ఫైర్ బ్యాండ్ జర్నలిస్ట్ అందరూ వచ్చేసి ఆ కోర్టు ముందు నిలబడి నీ ఫోటోని బరాబర్ పబ్లిక్ చూపించుకుంటూ మీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి మరొక రోజు చెప్పాల్సిన రోజు అతి త్వరలో వస్తుంది. అది జూన్లో జరుగుతుంది ఈ కార్యక్రమం, ఖచ్చితంగా చెప్తున్నా.